ఎలక్ట్రానిక్ మీడియాను పిలిపియడం జరిగింది. మొన్నటి రోజున గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చక్రపాణి రెడ్డి గారు మా గ్రామానికి, పరమటూరు గ్రామానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా మా గ్రామానికి రావడం జరిగింది. అయితే మా గ్రామంలో 2 చోట్ల మీటింగు పెట్టడం జరిగింది. 2 చోట్ల కూడా టీడీపీ చెందిన మాధవరెడ్డి, రంగస్వామిరెడ్డి, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరి మీద అసత్య ఆరోపణలు చేసి, క్యారెక్టర్ అసాసినేస్ చేసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి మా మనోభావాలను దెబ్బతినిపించి, ఆయన చెప్పిన మాటలు ఏవంటే 3 సంవత్సరాల క్రితము గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ పంచాయతీ ఎలక్షన్లో నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా లేదు. అయితే ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి ఇద్దరి మధ్యన పోటీ పెట్టి ఆ గ్రామంలో చిచ్చు పెట్టి జుట్లకు ముడేసి నా మీద లేనిపోని నిందారోపణలు మోపి నా మనసును గాయపరిచినాడు. ఒకటే చెప్తున్నా, నేను నాకు సర్పంచ్ ఎలక్షన్లో నా ప్రమేయం ఉంటే లేదు అని చెప్తున్నా. నేను నా ప్రమేయం అనేది ఏదన్నా ఉంటే మా గ్రామానికి తూర్పు దిశన బావి పక్కనే శివాలయం గుడి, బావి దగ్గర మునిగి శివాలయం గుడిలో గంట కొడతా. నాకు తప్పు లేదు, నాకు సంబంధం లేదు. ఆ ఎలక్షను నేను పెడితే వాళ్ళు పోటీ నిలవలేదు. లేదు, నువ్వు రాజీ చేస్తే ఇద్దరిని 2.5 సంవత్సరం అని నువ్వు చెప్పావు కదా. నేను 2.5 సంవత్సరం చేయడానికి నేను ఒప్పుకున్నాను. ఆ గ్రామంలో మాధవరెడ్డి అనే వ్యక్తి ఇద్దరిని రాజీ కాకుండా చేసి చిచ్చు పెట్టినాడు అని చెప్పావు నువ్వు నాకు వచ్చి. కాదు అని అంటున్నా నేను. నువ్వు ఎవరో మా గ్రామంలో చెప్పిన మాటలు విని నా మీద అబండాలు వేసిపోయినావు. నిజాయితీగా చెప్తా ఉన్నా నేను. గ్రామాలలో ప్రశాంతంగా ఉండే గ్రామాలలో నువ్వు ఇలాంటి నిందారోపణలు మోపి ఒక గ్రామస్థాయి నాయకులను, పూజించే నాయకులు అంటే ఎవరైతే ఏ పార్టీల తరపున నాయకులు కార్యకర్తలు ఉంటారో ఆ ఉన్న నాయకుణ్ణి దేవుళ్ళకి ఆరాధించి కష్టపడి బూత్ లెవెల్లోకి తీసుకుపోయి ఓట్లేపించే నాయకులు కార్యకర్తలు, అటువంటి వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు ఈరోజు మా గ్రామం నుంచి వెళ్ళిపోయినావు. ఇంకొకటి చెప్పావు, మా బంధువుల కాడికి పోయి బంగపోతే పార్టీలోకి చేర్చుకున్నామని. కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడినది. నీకు ఇక్కడ బంధువులే లేరు. 4 మండలాలలో ఉండేది మొత్తం మా బంధువర్గం. నీకు బంధువర్గం ఎక్కడ ఉండదో నీకే తెలుసు. అది నీ స్థానం కడప. ఆ ఏరియాలో ఉంటారేమో కానీ నీకు బంధువులు మా ఏరియాలో లేరు. కాకపోతే మా బంధువుల దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే పార్టీలో చేరినామని చెప్తున్నావు. లేదు, అట్లా కాదు. మేము ఒకే పార్టీలో ఉన్నాము. గ్రామస్థాయిలో మా నాన్నగారు కానించి మేము కానీ ఒకే పార్టీలో ఉండి ఆ పార్టీని నమ్ముకొని నువ్వైతే టీడీపీ నుంచి వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వచ్చావు, టీడీపీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్కి వచ్చావు. నువ్వు మారుతుండవు కానీ మేము మారలే. గ్రామంలో మేము మొట్టమొదటిసారిగా నిన్న మారినాం పార్టీ. అది నీ వల్లనే మారినాం కానీ ఇంకొకటి కాదు. ఈ ఆరోపణలకు, సర్పంచ్ ఎలక్షన్ల మీద నిందారోపణలు మోపినావు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని గౌరవంగా ఉండే గ్రామాలలో అగౌరవంగా మమ్మల్ని కించపరిచి ఈరోజు మాకు మనోవేదన గురి చేశావు. మేము మా గ్రామ ప్రజలకు తెలుసు మేము ఎటువంటి వాళ్ళు అనేది.
మా గ్రామ ప్రజలు మమ్మలను ఆరాధిస్తారు, పూజిస్తారు. మేము మా గ్రామ ప్రజలను కూడా అదే విధంగా ఆరాధిస్తాం, పూజిస్తాం. గ్రామాలలో రాజకీయాలు చేస్తామే కానీ ఎవరిని మనసు నొప్పియం. ఈరోజు నువ్వు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని మనసు నొప్పించిపోయావు. నేను ఇదే చెప్తా ఉన్నా, ఎక్కడన్నా కానీ నీతిగా రాజకీయాలు చేస్తాము కానీ మేము పరటూరు గ్రామంలో నీలాగా వచ్చి అసత్య ఆరోపణలు చేసి వెళ్ళిపోం. నేను దీనికి కట్టుబడి ఉంటాము. మీరు ఎక్కడన్నా కానీ ఇప్పుడున్న ఎన్నికల ప్రచారంలో మీకు వీలు కాదు. రేపు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చి ఇదే గ్రామానికి వచ్చి నువ్వు లేదు మాధవరెడ్డికి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రమేయం ఉందని నువ్వు నిరూపించే వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు తప్పు మాట్లాడిపోయినావు, గ్రామాలలో జుట్లకు ముడేసిపోయినావు అని చెప్పిపోయినావు. లేదు అని నేను చెప్తా ఉన్నాను. నువ్వు నిరూపించే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వైతే కాన్స్టిట్యున్సీలో పెద్ద లీడర్ కావచ్చు, మా గ్రామంలో మేము కూడా పెద్ద లీడర్మే. ఒకటే చెప్తా ఉండా. ఇంకొకటి ఏం మాట్లాడినాడు, మాకు ఎంపీటీసీ ఇచ్చానన్నావు. ఓకే, మేమేం అడగలే నిన్ను ఎంపీటీసీ ఇవ్వమని, ఎక్కడ బ్రతిమాలలే. మీరే 2 రోజులు తిప్పుకొని మమ్మల్ని ఎవరు ఉండకుంటే ఎట్లా, ఎవరో ఒకరు పోటీ చేయాలని ఎంపీటీసీ బలవంతంగా ఇచ్చేశారు మీరు. అది నువ్వు కూడా కాదు, బోధనం శ్రీనివాసరెడ్డి అనే ప్రోద్బలంతో ఆయన మా గురించి అంతో ఇంతో శ్రీనివాసరెడ్డికి ఉందే కానీ మా మీద గౌరవం నీకు లేదు. నేను ఓపెన్గా చెప్తుండా, మా సమీప గ్రామ శ్రీనివాసరెడ్డికి ఉందేమో కానీ మా మీద అభిమానం నీకు లేదు. మేము తెలుసుకున్నాం నీ గురించి. మేము ఒక ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చేవే కానీ ఇచ్చి మర్చిపోయావు మమ్మల్ని. ఏమన్నా చేసుకోరు, మీకే సంబంధం అని. నువ్వు ఎక్కడ మాకు ఒక పైసా కూడా ఎక్కడే కానీ వీళ్ళు గెలవాలని కానీ ఎక్కడ మాకు నీ సహకారాలు లేవు. మేమే మాట్లాడుకున్నాం, మేమే ఎలక్షన్ పెట్టుకున్నాం, మేమే ఆ ఓట్లలో నెగ్గాం. అంతేగాని నీ పాత్ర ఏం లేదు, నీకు సంబంధమే లేదు అసలుకు. ఒక బీఫాము పేపర్ ముఖాన కొట్టినాం మా మీన. ఒకటి, నువ్వు పార్టీలోకి జాయిన్ చేయించుకున్నప్పుడు బంగపోయి మా పార్టీలోకి వచ్చావని చెప్తా ఉన్నావు కదా, అంతే కదా నువ్వు చెప్పేది, అవునా? సరే, ఆ రోజు అట్లా మాట్లాడినావు, ఆ రోజు 2019లో. ఈరోజు చెప్తుండా, గత 25 రోజుల నుంచి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశావు, నువ్వు పోవద్దు మాధవరెడ్డి అని. మా బంధువులతో ఎన్నిసార్లు ఫోన్ చేయించావు, పోవద్దు మాధవరెడ్డి అని. లేదు, భువనేశ్వరెడ్డి అన్నగారితో ఎన్నిసార్లు ఫోన్ చేయించావు, పోవద్దు మాధవరెడ్డి అని. అంటే మాధవరెడ్డి అనే వ్యక్తి పోతే ఆ గ్రామంలో మాకు నష్టం జరుగుతూ ఉంది, పోనీయవద్దు అని ఆపే ప్రయత్నం చేశావు నువ్వు. అయినా మేము ఎక్కడ కూడా, మాకంతా తెలుసు కాబట్టి ఎక్కడ కూడా మీ మాటలు వినలేదు. మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈరోజు పార్టీ మారాల్సిన పరిస్థితి దాపరించి పోయాం మేము. నువ్వు ఇంకొకటి చెప్తున్నావు, మా గ్రామానికి వచ్చి మా గురించి మాట్లాడేటప్పుడు ఒక్కపారి నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. ఒక్కపారి ఆలోచన చేయి. అధికార పార్టీ ఉండి, ఎమ్మెల్యేగా ఉండి 3.5 సంవత్సరం నీ దగ్గరికి రాలేదు. మేము నీతో పని జరుపుకోలేదు, నీతో ఎటువంటి లాభాపేక్ష చేయలేదు. అప్పుడే నువ్వు కనుక్కోవాలా, వీళ్ళు రావడం లేదే 3.5 సంవత్సరం నుంచి, ఎందుకు రావడం లేదు అంటే మనల్ని వద్దు అనుకున్నారు అన్నప్పుడు నీకు మాకు సంబంధాలు లేవు కాబట్టి నీ పేరు నేను ఎత్తకూడదు, నా పేరు నువ్వు ఎత్తకూడదు. నేను నీతో 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి అన్ని రకాలుగా నేను ఉపయోగించుకొని నేను పోయినప్పుడు నీకు మాట్లాడే హక్కు ఉంటుంది. నీకు ఇప్పుడు రైట్స్ లేవు, నన్ను మాట్లాడేదానికి నీకు రైట్స్ లేవు. ఎందుకంటే మేము వచ్చాము పార్టీలోకి, సంవత్సరం కూడా నీ దగ్గర ఉండలే. నువ్వు ఈరోజు ప్రెస్ మీటింగ్ కూడా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అక్కడక్కడ మా గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు. బండాత్మకూరులో ఒకసారి చేసినావు, ఒకసారి చేసినావు. మా గ్రామానికి నేరుగా వచ్చి మా గ్రామంలో కూడా మోసకారి మాధవరెడ్డి అంటున్నావు. ఏం మోసం చేసినావు? నీకు ఏం మోసం చేసినావు? నీ దగ్గర ఏమన్నా 10 లక్షలు తీసుకున్నావా, 20 లక్షలు తీసుకున్నావా మోసం చేయడానికి? మేము ఎక్కడ తీసుకోలేదే, మేము ఎక్కడ నిన్ను మోసం చేయలేదే. మోసకారి అన్నప్పుడు నీకు
2019లో ఎంతో కొంత మా సహాయము సహకారాలు అందించాము ఆ రోజు పార్టీలో చేరుతున్నామంటే నీ పార్టీ కాదు అది. ఆ రోజు మేము ఆరాధించే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నువ్వు సొంత పార్టీ అని నీ దగ్గరకు వచ్చేం బ్రతిమాలలే. మా పార్టీ అది, మా పార్టీ కాబట్టి నీ దగ్గరకు వచ్చి సరే పార్టీలో జాయిన్ కావాలి కాబట్టి జాయిన్ అయినాం. అంతేగాని అదేమో పెద్ద మేమేదో తప్పు చేసినట్టు పార్టీలోకి వచ్చి ఏదో మేమేమో భంగపోయినట్టు బ్రతిమలాడినట్టు నువ్వు అట్లా చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. ఈరోజు 2014 సంవత్సరం నుంచి మా మీద పగ పెంచుకుంటా ఈ రోజు వరకు మనసులు అట్లనే పెట్టుకున్నావు. 2014లో నువ్వు టీడీపీలో ఉండవు, మేము వైసీపీలో ఉండవు. మా గ్రామం తరపున నువ్వు విశ్వ ప్రయత్నాలు చేసినావు. ఆ గ్రామంలో సర్పంచ్ గెలిపించుకోవాలని, ఎంపీటీసీ గెలిపించుకోవాలని, లేదు సొసైటీ బ్యాంకులో గెలిపించుకోవాలని, ఏవి సాధ్యం కాలేదు. 3 ఎలక్షన్లు మేమే నెగ్గినావు. అప్పటి నుంచి మమ్మల్ని అంటే నువ్వు పగ పెంచుకొని మా మీద నువ్వు ఈ రోజు వరకు మేము పార్టీలో చేరినా కానీ కూడా మా మీద నీకు మనసులో లేదు. మాకు అర్థమైపోయింది అది. సర్పంచ్ని గెలిపించుకుంటే సర్పంచ్ని తీసుకుపోయావు, ఎంపీటీసీని గెలిపించుకుంటే ఎంపీటీసీని తీసుకుపోయినావు 2014లో. లేదు బ్యాంకులో మా తమ్మున్నే ఎన్నికైనాడు కాబట్టి అదొక్కటి తీసుకుపోలేకపోయినావు. ఎందుకంటే మావాడు కాబట్టి. బీద వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళకి ఏవేవో మాయమాటలు చెప్పి ఎరేసి తీసుకుపోయినావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని మాకు తెలియదా ఏంది? 2014 నుంచి చూస్తున్నావు నీ గురించి. తర్వాత లోకల్ మేము ఊర్లో ఉన్నాము. తర్వాత నువ్వేం చెప్తావు? మా ఊరికి వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నానా, మా తమ్ముడు నంద్యాలలో ఉండారా? మా గ్రామం అబ్బా అది. నేను హైదరాబాద్లో ఉంటా, మా తమ్ముళ్ళు నంద్యాలలో ఉంటారు. లేదు మా గ్రామానికి వస్తాం, మా గ్రామంలో 10 రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం. అసలు నువ్వెవరు చెప్పాల్సినది? ముందు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నావు కదా. నువ్వు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నావు కదా. తప్పేం కాదు, నువ్వు రావడం తప్పు కాదు, మేము రావడం తప్పు కాదు. కానీ అట్లా మాట్లాడకూడదు అని నేను నీకు విజ్ఞప్తి చేస్తూ ఉండా. అట్లా మాట్లాడకూడదని. ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, పరమటూరులో ఉన్నా, మా రంగస్వామిరెడ్డి కూడా నంద్యాలలోనే ఉన్నాడు. అయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. పిలిస్తే వస్తాడు, ఏదైనా పంచాయతీలు ఉంటే చేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. తప్పేముంది? నేను ఒకటే చెప్తా ఉండా, నేను నిరూపించుకుంటున్నా నువ్వు వేసిన నిందారోపణలు. సర్పంచ్ ఎలక్షన్లో నా ప్రమేయం లేదు, నాకు సంబంధం కాదని. ఇక్కడే ఉన్నాడు, సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. మాట్లాడచ్చు. నేను అతను చేసినాం కాబట్టి అతను గ్యారెంటీగా చేస్తాడని మాకు తెలుసు. అందుకు కాబట్టి అతనైతే అవాస్తవంగా మాట్లాడినాడు ఎమ్మెల్యేగా. అంతేనా? ఎక్కడన్నా కానీ మీరు కాంప్రమైజ్ అవుతుంటే నేను అడ్డుపడలేదు. ఎక్కడన్నా నేను వచ్చినానా? నా ప్రమేయం ఉందా? లేదు, ప్రమేయమేమి లేదు. అసలు ఉంటే చెప్పు. నాకు ఇదే క్యాండిడేటే పక్కన ఉన్నాడు, ఇంతకాడికి నాకు సాక్ష్యం అవసరం లేదు. కానీ నీకు సాక్ష్యాలు ఎవరున్నారు? నువ్వు నా మీద ఒక ఆరోపణ చేసిపోయినావు కాబట్టి నీకు సాక్ష్యాలు ఎవరున్నారో, మా ఊర్లో నీకు ఎవరు చెప్పారో వాళ్ళని తీసుకొచ్చి నిజంగా ఇది కరెక్ట్ అని నువ్వు రుజువు చేయి. ఈరోజు నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. నేను శాశ్వతంగా తప్పుకుంటా మా గ్రామంలో. లేదు నువ్వు దేవులంక దగ్గరకు వచ్చి నేను మాట్లాడినవి తప్పు అని ఒప్పుకో, మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడైనా గ్రామాలలోకి వచ్చేటప్పటికి మనిషి యొక్క విలువలు ఏ గ్రామ స్థాయిలో ఉండే వాళ్లకు ఆ విలువలు ఉంటాయి. కొన్ని విలువలతో ఉంటాం మేము ఇక్కడ. ఆ విలువలను దిగజార్చే విధంగా మాట్లాడితే బాధ కలిగింది తప్ప వేరేది కాదు మాకు. అంతేగాని ఇక్కడ ఏది నువ్వేదో తప్పు చేసినావు, మేమేదో తప్పు చేసినావు అని నేను ప్రెస్ మీట్ పెట్టలే. కానీ ఇటువంటివి మాట్లాడకూడదు. ఎక్కడైనా కానీ నిజం ఉంటే మాట్లాడు. లేదు మేము ఎక్కడైనా దౌర్జన్యం చేశామా, భూ ఆక్రమణలు చేసినామా, దందాలు చేసినామా, అట్లా చేస్తూ అంటే మాట్లాడు, తప్పేం కాదు. నిజాయితీగా నిక్కచ్చగా వ్యవసాయం చేసుకునే కుటుంబాలు మావి. వ్యవసాయమే జీవనాధారంగా బతికే కుటుంబాలు ఈ గ్రామంలో అందరం సోదరి వల్ల ఒకరికొకరము ఎటువంటి విభేదాలు లేకుండా బతుకుతున్నాం. మీలాంటి వాళ్ళు చిచ్చులు పెట్టేది తప్ప ఎక్కడ ఇప్పుడు నీ పార్టీ నాయకులే ఉన్నారు, మేము ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ సమస్యలు లేవు, గలాటలు చేసుకోవడం లేదు, కొట్లాడుకోవడం లేదు.
నువ్వు వచ్చి రెచ్చగొట్టి మీ వాళ్ళను ఏదైనా మవినికి ఉసిగొలిపితే తప్ప, లేకుంటే మా గ్రామంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు నీ తరపునైతేనే మా తరపునైతేనే ఎక్కడ కొట్లాడేది ఉండదు, గలాట చేసుకునేది ఉండదు. ఏ పార్టీకి వాళ్ళం న్యాయం చేస్తామే తప్ప ఎక్కడ కాంట్రవర్సీకి పోము, ఎక్కడ అలాంటివి జరగవు. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా మాట్లాడడం వల్లనే ఈ అలిగేషన్లు గ్రామాలలో ప్రశాంతంగా లేకుండా జరిగిపోతున్నాయి, ప్రశాంతతగా కోల్పోతున్నాం మేము. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అటు నువ్వు కానీ అటు ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ గ్రామ స్థాయి లీడర్లను మాట్లాడవద్దు. పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామ స్థాయి లీడర్లను అయితే మాట్లాడకూడదు. మీరు తప్పు, ఇది తప్పు. నేను ఇదివరకే చెప్పిన, దేవుళ్ళలాగా పూజిస్తారు గ్రామ స్థాయిలో నాయకులు కార్యకర్తలు. నమ్ముకునే నాయకుడిని దేవుణ్ణి ఎట్లా పూజిస్తారో అట్లా పూజించి ఓట్లేపిస్తారు, బూత్ లెవెల్కి తీసుకుపోయి అంత కష్టపడతారు. వాళ్ళని కించపరిచే విధంగా మీరు మాట్లాడినట్లయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. గ్రామ స్థాయిలో వాళ్ళు తలెత్తుకోకుండా తిరగగలుగుతారా? తప్పు మీరు చేసేది, నాయకులు చేసేది చాలా తప్పు. వాస్తవాలు ఉంటే మాట్లాడండి, అవాస్తవాలు మాట్లాడొద్దు. నా రిక్వెస్ట్.